వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు నా చిన్న రిక్వెస్ట్, ఒకవేళ మీరు పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ చూడకపోతే మన ఛానల్లో ఉన్నాయి. ముందు అవి చూసి ఈ వీడియో చూడండి. డేవిడ్ ఇంకా టామ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్. ముందు ఒకరికి ఒకరు తెలియని వ్యక్తులు. టామ్ ఒక నిరుపేద కుటుంబంలో నుండి వచ్చి ఎంతో గొప్పగా చదివి ఎన్నో ర్యాంకులు సాధించాడు. తాను చిన్నప్పటి నుండి డాక్టర్ కావాలన్నదే తన కోరిక. కానీ తను ఎన్ని ర్యాంకులు సాధించినా తనకు ఎక్కడ ఎంబీబీఎస్లో సీటు రాలేదు. వచ్చిన కాలేజీలో జాయినింగ్ కోసం 10 లక్షలకు పైగా డబ్బు అడిగారు. దీంతో టామ్ ఎలాగైనా డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నాడు. అలాగే ఇంకొక వైపు డేవిడ్ తనకు ఇష్టం లేకుండానే వాళ్ళ నాన్న కోరిక మీదకు డాక్టర్ చేశాడు. డేవిడ్ వాళ్ళ నాన్న ఒక పెద్ద కార్డియాక్ స్పెషలిస్ట్. వాళ్ళకు సొంతంగా ఉన్నదే ఈ హాస్పిటల్. ఇదే హాస్పిటల్లో డేవిడ్ని జాయిన్ చేసుకున్నాడు. మరొక వైపు ఉన్న టామ్కి తనకున్న టాలెంట్కి ఈ హాస్పిటల్ నుండి ఫ్రీగా జాయినింగ్ లెటర్ వెళ్ళింది. అక్కడే డేవిడ్ ఇంకా టామ్లు మొదటిసారి కలిశారు. టామ్కి ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న కోరిక, ఎంతో డబ్బు సంపాదించినా సరిపోదన్న ఆశ డేవిడ్కి ఉండడం వల్ల ఇద్దరు కలిసి ఎన్నో స్మగ్లింగ్లు చేశారు. కానీ వాళ్ళకు బాడీ పార్ట్స్ స్మగ్లింగ్లో ఎంతో డబ్బు కనిపించింది. ఇదే హాస్పిటల్ కింద అండర్ గ్రౌండ్ ఉన్న విషయం ఎవ్వరికీ తెలియదు. ముందు ఈ హాస్పిటల్కి వచ్చిన అమాయకులను బలవంతంగా హాస్పిటల్ అండర్ గ్రౌండ్లోకి తీసుకెళ్లి దారుణంగా చంపేవాళ్ళు. బాడీ పార్ట్స్ని డార్క్ వెబ్లో ఎవరు ఎక్కువ డబ్బులు ఇస్తే వారికి స్మగ్లింగ్ చేసేవాళ్ళు. ఇలా కొన్ని నెలలు గడిచిన తర్వాత ఈ హాస్పిటల్కి వచ్చిన సగం మంది కనిపించకపోవడం లేదా దిక్కులేని వారి శవాలు ఎక్కువగా రిజిస్టర్ కావడంతో ఈ హాస్పిటల్ మీద పోలీసుల ఇంటెలిజెన్స్కి ఎన్నో కేసులు రిజిస్టర్ అయ్యాయి. ఒకరోజు హఠాత్తుగా పోలీసులు ఈ హాస్పిటల్ మీద రైడింగ్ చేశారు. అందులో వీరి దుర్మార్గాలు అన్ని ఆధారాలతో సహా బయటపడ్డాయి. అయినా వీరికి పెద్ద శిక్ష పడలేదు. డేవిడ్ వాళ్ళ నాన్న పెద్ద డాక్టర్ కావడంతో వీరికి ఒక లాయర్ పెట్టుకొని కోర్టుకి 50 లక్షల జరిమానా కట్టి 5 ఇయర్స్ జైలు మాత్రమే వచ్చేలా చేశాడు. వీరు బయటకు వచ్చిన తర్వాత ఈ హాస్పిటల్లో ఏదో ఉంది అని కావాలని పుకార్లు లేపి అటు సైడ్ ఎవ్వరు రాకుండా చేశారు. తర్వాత అమాయకులను చూసి లేదా ప్రాస్టిట్యూట్ వాళ్ళని చూసి లవ్ అనే పేరుతో ఎవ్వరికి డౌట్ రాకుండా నైట్ టైంలో ఈ హాస్పిటల్కి తీసుకొని వచ్చి వారిని దారుణంగా చంపి బాడీ పార్ట్స్ అమ్మడం స్టార్ట్ చేశారు. ఇలాగే వీళ్ళ వలలో పడిన అమ్మాయే మేరీ. ఇదంతా ఒక సైడ్ అయితే జూలీ కూడా వీళ్ళ చేతిలో చిక్కుకోపోతున్న అమ్మాయి. పీటర్ జూలీకి చెప్పిన మాటలు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఈ నైట్ ఉందాం అనేది అబద్ధం. పీటర్ కార్ టైర్లో గాలిపోయింది అనేది అబద్ధం. ఇదంతా పీటర్, డేవిడ్, టామ్లు వేసిన ప్లాన్లో భాగమే. డేవిడ్ టామ్లు ఆఫర్ చేసిన డబ్బుకి పీటర్ జూలీని ఇక్కడ వీరికి వదిలేసి వెళ్ళాలనుకున్నాడు. జూలీ ఎవరో కాదు, టైసన్ రెండవ కూతురు, మేరీ చెల్లెలు. ఎన్నో రోజుల నుండి పగతో రగిలిపోతున్న మేరీకి ఈ రోజు పగను తీర్చుకోవడానికి సరైన రోజు అనిపించింది. అందుకే మేరీ జూలీని ఆవహించింది. డేవిడ్ని, టామ్ని భయంకరంగా ఈ నైట్ చంపింది. దీనితో డేవిడ్ టామ్ల కథ ముగిసింది. మేరీ పగ తీరింది. జూలీ ప్రాణాలతో మిగిలింది.